క్రైస్తలో సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15:5. తన కార్యము నెరవేర్చుటకు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏర్పరచుకొనెను. వీరు ముగ్గురును అనేక సంవత్సరములు అనేక బాధలు నొందిరి. దేవుడు తన మహిమను వారి ద్వారా చూపించుటకే అనేక అనుభవముల గుండా తీసుకుని వెళ్ళెను. వీరి ముగ్గురి భార్యలు కూడా గొడ్రాళ్లుగా నుండిరి. మనంతట మనమే ఏ ఫలము ఫలించలేమని దేవుడు చూపుచున్నాడు. పాపం వల్ల మనము బీడు భూమి వంటి వారము. అద్భుత రీతిగా అబ్రహాముకు వృద్ధాప్యమందు కుమారుడు అనుగ్రహించబడెను. పునరుద్ధానపు శక్తి ద్వారానే వీరు ఫలించిరి. మనము ఫలించవలనన్న ఈ పునరుద్ధానపు శక్తిని కోరుకొనవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.